మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలకు పరిశుభ్రమైన గంగా జలాన్ని అందిస్తామన్న హామీని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిలుపుకోలేకపోయింది. మేళా ప్రారంభానికి కొన్ని గంటల సమయమే మిగిలి ఉన్నా నీటి శుద్ధి వైపు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఫలితంగా మహాకుంభమేళా సందర్భంగా శుభ్రమైన నీటిలో పవిత్ర స్నానమాచరించి జన్మధన్యం చేసుకోవాలన్న భక్తుల కలలు ఈసారి కలలుగానే మిగిలిపోనున్నాయి. శివుడి తలపై ఉన్న గంగా నదిని హిందువులు పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి గంగా నదిలో ఒక్క మునక వేస్తే పాపాలు తొలగి మోక్ష సిద్ధిని ప్రసాదించే వరదేవతగా హిందూ ధర్మశాస్త్రం కొలుస్తోంది. ఉత్తరాఖండ్లో ప్రారంభమై బెంగాల్లో సముద్ర ఒడికి చేరే ఈ నదీమ తల్లి తీరంలో 23 మహానగరాలు, మరో 23 పట్టణాలు నాగరికత చిరునామాగా వెల్లివిరుస్తున్నాయి. ఎంతో ప్రాశస్త్యం కలిగిన గంగమ్మకు నిత్యం జరిగే పూజలతో పాటు ఏడాదికోసారి మేళాలు, మహాకుంభమేళాలు వైభవంగా జరుగుతాయి. ప్రధానంగా మకర సంక్రాంతికి అలహాబాద్ లో జరిగే మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తజనం పోటెత్తుతారు. ఇప్పటికే అలహాబాద్ కు భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే పవిత్ర స్నానాల కోసం వచ్చే ప్రజలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈసారి మురుగునీటితోనే స్వాగతం పలుకుతోంది. కాన్పూర్లో మురుగునీటి వ్యవస్థ నేరుగా గంగలో కలుస్తోంది. ఫలితంగా నదిలో కాలుష్యం పెరిగిపోయింది. అయితే మహాకుంభమేళా దృష్ట్యా భక్తులకు పరిశుద్ధమైన నీరు అందిస్తామని హామీల వర్షం కురిపించిన ప్రభుత్వం ఈ విషయంపై కనీస శ్రద్ధ వహించలేదు. ఫలితంగా ప్రయాగలో మురుగునీటిలోనే భక్తులు పవిత్ర స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గృహ సంబంధ వ్యర్థాలను నివారించడం చాలా కష్టమైన ప్రక్రియ అని చెబుతున్న అధికారులు వాటిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. कानपुर में जो मूलभूत समस्या है वो है कि लगभग 700 MLT यहाँ पर वेस्ट निकलता है और ट्रीटमेंट के लिए 171 हमारे पास है. तो इस चीज़ को रोकना बड़ा मुश्किल है. जो नालों में डोमेस्टिक वेस्ट जा रहे हैं उसको रोकना मुश्किल है. మురుగునీరు ప్రవహించే మార్గాలను తాత్కాలికంగా మూసేసి కాన్పూర్ అధికారులు చేతులు దులుపుకున్నారు. అయితే ఆ నీరు గంగలోకి చేరకుండా మాత్రం ఇలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ప్రతిసారిలాగానే ఈ ఏడాది మురుగునీటిలోనే భక్తులు పవిత్ర స్నానాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.